నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజుల క్రితం నాగార్జున కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు కొండా సురేఖ. దీంతో ఇప్పటికే సురేఖపై నాగార్జున పరువు నష్ట దావా కూడా వేశారు. ఈ కేసు కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ అర్ధరాత్రి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. రాత్రి 12 గంటల తర్వాత ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణ చెబుతూ పోస్ట్ పెట్టారు. కొండా సురేఖ, నాగార్జున ఆయన కుటుంబంపై తనకు ఎలాంటి వ్యక్తిగత దూషణ చేయలేని ఉద్దేశం లేదని ఆమె పేర్కొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల వారు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. ఆ వాక్యాలను నేను ఉపసంహరించుకుంటున్నాను అని తెలుపుతూ ట్వీట్ చేశారు సురేఖ. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ